హే గాయస్, వెల్కమ్ బ్యాక్ టు అర్చన వ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి డే టూ ట్రిప్లో వచ్చేసి మేము జోగులాంబ ఇంకా గద్వాల్ అయితే ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. సో జోగులాంబ అమ్మవారు ఇంకా గద్వాలు శారీస్ అవన్నీ మీకు చూపిస్తా వీడియోలో. వచ్చేసి నైట్ అయితే మేము కర్నూలులో స్టే చేసినాం. శ్రీశైలం నుండి వచ్చేసి యాక్చువల్గా శ్రీశైలంలో స్టే చేయడానికి కూడా ఇంకా నైట్ లేట్ అయిపోయింది. సో కర్నూలు కోసం ఏమన్నా లోకల్లో ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పేసి వచ్చేసినాం. ఇక్కడ మేమైతే జూబ్లీ ఫంక్షన్ హాల్ దగ్గర హోటల్ తీసుకుని స్టే చేసినాము. ఇక్కడ టీ వచ్చేసి చాలా అంటే చాలా బాగుంది. ఇన్ కేస్ మీరు ఈ ఏరియాలో ఉంటే టీ ఇక్కడైతే చాలా చాలా అంటే చాలా బాగుంది. ఇన్ కేస్ ఎక్స్ప్లోర్ చేయొచ్చు. టీ స్టాల్ నేమ్ వచ్చేసి న్యూ సమీరా టీ స్టాల్. అండ్ నిన్నైతే అసలు చాలా అంటే చాలా టైర్డ్ అయిపోయినాము. అసలు నైట్ ఇంకా బ్లాగ్ కూడా షూట్ చేయలేదు. అండ్ మీలో ఎవరికైనా తెలుసా శ్రీశైలంలో బసవన్నను శనిగర బసవన్న అంటారు కదా, ఎందుకంటారు తెలుసా? ఇఫ్ కేస్ తెలిస్తే కామెంట్ చేయండి. తెలియకపోయినా నేనైతే శ్రీశైలం బ్లాగ్లో చెప్తాను, అదైతే చూడండి. డే 2 కర్నూలులో ఫస్ట్ వచ్చేసి కొండారెడ్డి గుడికి అయితే వచ్చినాం. అంటే లోపలికైతే వెళ్ళట్లేదు, బట్ మేము ఫస్ట్ టైం వచ్చినాం కాబట్టి ఇంకా ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పేసి వచ్చినాము. ఇన్ కేస్ ఎవరైనా కొండారెడ్డి బస్సు చూడకపోతే సో చూసేయచ్చు గాయస్. బ్యాక్ సైడ్ సో ఇది పైకి కూడా ఎక్కొచ్చు. అయితే జోగులాంబకి అయితే వచ్చేసినాం ఫైనల్గా. అసలు నిన్నటి నుండి అనుకుంటున్నాం పోవాలి అని. మా ప్లాన్లో అయితే శ్రీశైలం నుండి మహానంది నుండి జోగులాంబ, అక్కడ నుండి గద్వాల్ అనుకున్నాం. కానీ మేము వచ్చింది 11 మెంబర్స్ కాబట్టి ఒకసారి టిఫిన్కి టీకి అట్లా లేట్ అయిపోయి శ్రీశైలంలో అన్నీ ఎక్స్ప్లోర్ చేయలేదు. అండ్ దట్టు మహానంది పోలేదు. అట్లీస్ట్ జోగులాంబ అయినా రావాలి అనుకున్నాం. ఫైనల్గా జోగులాంబ అయితే వచ్చేసినాం. ఇంకెక్కడైతే మేము దర్శనానికి వచ్చినాం. జోగులాంబ అంటే ఇక్కడ శక్తిపీఠం. ఎంతమందికి తెలుసు? ఇఫ్ కేస్ జోగులాంబ హిస్టరీ తెలిస్తే మాత్రం తప్పకుండా చెప్పండి. అండ్ చూపిస్తా ఇఫ్ కేస్ కుదిరితే అమ్మవారిని. మా ట్రిప్లో అన్ఎక్స్పెక్టెడ్గా అనుకున్నది ఏంటి అంటే మరకతలింగం. జోగులాంబ నియర్ బై మరకతలింగం టెంపుల్ అయితే ఉంది. ప్రజెంట్ అక్కడికైతే వచ్చినాం. ఇక్కడ ఆర్కిటెక్చర్ అయితే ఎంత బాగుందంటే మొత్తం రాతి కట్టడం, పాతకాలంవి. సో మీకు చూపిస్తా చూడండి. గద్వాల్లో శారీ ఎక్కడ తీసుకున్నాము అంటే గద్వాల్ సర్కిల్ నుండి లెఫ్ట్లో వెళ్తే కృష్ణ బంగాన్ వస్తుంది. కొంచెం ఒక 500 మీటర్స్ వెళ్ళగానే దాని పక్కన వైష్ణవి హ్యాండ్లూమ్స్ అని అక్కడ తీసుకున్నాము. వీళ్ళు ఏంటంటే సొంతంగా మగ్గాల పైన నేపిస్తారు. అండ్ శారీ క్వాలిటీ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు గద్వాల్లో ఎక్కడ చూసినా కానీ వీళ్ళ దగ్గర ఉన్న ప్రైజెస్కి అయితే ఉండవు. అండ్ వీళ్ళే స్వంత మగ్గాల మీద నేపిస్తారు కాబట్టి వీళ్ళు ప్రైజెస్ అయితే రీజనబుల్గా ఇస్తారు. అండ్ బ్రైడ్స్కి అయితే చాలా అంటే చాలా మంచి కలెక్షన్ దొరుకుతుంది వీళ్ళ దగ్గర. అండ్ బ్రైడ్స్ మేడ్స్కి కూడా చాలా బాగున్నాయి కలెక్షన్స్ అయితే. యాక్చువల్ మేము అందరం వెళ్ళాము, ప్రతి ఒక్కరం ఈచ్ 1 శారీ అయినా తీసుకున్నాము. అండ్ యాక్చువల్ నేను ఏ శారీ తీసుకున్నా అని చెప్పేసి వీడియో అయితే తీయలేదు. సో నెక్స్ట్ టైం అయితే ఏదైనా షార్ట్లో చెప్తాను.